నమస్కారం. ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతోటి ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ కార్యక్రమం జరుగుతూ ఉందో దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టార్ట్ అవబోతూ ఉంది. దానికి సంబంధించి మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే మరి 2002 అలాగే 2020కి సంబంధించినటువంటి ఓటర్లన్నింటినీ కూడా వెరిఫై చేయటం, వాటన్నింటినీ కూడా మ్యాప్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా అందరికీ కూడా ఈ రోజున అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున మండల పార్టీ అధ్యక్షులు అలాగే క్లస్టర్స్ యూనిట్ ఇన్ఛార్జెస్ ఈ కార్యక్రమాన్ని గురించి దాని మీద పూర్తి స్థాయిలో ఏ విధంగా చేయాలి, ఏ విధంగా వాటన్నింటినీ కూడా మ్యాప్ చేసేటువంటి బాధ్యత తీసుకోవాలి, బిఎల్ఓ తోటి కోఆర్డినేషన్ చేసుకుని ప్రతి ఓటుని కూడా అందరికీ కూడా ఓట్లకు కల్పించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి, ముఖ్యంగా బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరూ కూడా బిఎల్ఓతో కోఆర్డినేట్ చేసుకుని అందరికీ కూడా ఓటు హక్కును కల్పించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. వారి యొక్క రూట్స్ ఎక్కడ ఉన్నాయి అంటే తల్లిదండ్రులు ఎక్కడున్నారు, ఏ గ్రామం నుంచి వాళ్ళకి ఓటు వచ్చింది, లేదా కొత్తగా ఓటు జాయిన్ అయ్యారని పూర్తి స్థాయిలో ఆ ప్రూఫ్స్ తోటి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాపింగ్ కి సంబంధించి ఎప్పటి నుంచో వర్క్ అనేది ఆల్రెడీ బిఎల్ఓ చేస్తా ఉన్నారు. మన నియోజకవర్గానికి వచ్చేసరికి ఇంకా అన్మ్యాప్డ్ ఎంత ఉందంటే ఒక 22% ఇంకా మ్యాపింగ్ అనేది జరగలేదు. మిగతా అన్ని కూడా ట్రేస్ అవుట్ అయిపోయినాయి వాళ్ళకి. వీటికి సంబంధించి కూడా ఏంటంటే ప్రతి ఓటుని కూడా మళ్ళీ వాళ్ళు ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి వెరిఫికేషన్ అనేది చేస్తారు. వాటికి సంబంధించినటువంటి స్కెడ్యూల్ ఏదైతే ఉందో ఈ నెల 15వ తారీఖు నుంచి వచ్చే నెల 15వ తారీఖు అంటే నెల రోజుల పాటు ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి మనందరం కూడా బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నియమించుకోవడం జరిగింది. వారందరూ కూడా క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జ్ వారి సహకారంతో అక్కడికి వెళ్ళి మరి వాళ్ళందరూ కూడా బిఎల్ఓ ఇంటింటికి తిరుగుతూ ఉంటాడు కాబట్టి వాళ్ళకి మన ఓట్లు ఏదైతే ఉందో ట్రేస్ అవునటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ట్రేస్ అయ్యే అవసరం ఉంది. దానికి సంబంధించి ప్రతి ఓటుకి కూడా ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అనేది ఇస్తూ ఉంటారు.